కానీ ఇంత జరుగుతున్న బీసీలలో కళ్ళ ఇన్ని విషయాలు వారి ముందున్నా సరే, బీసీల లెక్క చెప్పాలనుకుంటే ఊరికి బీసీ సంఘం ఉంది. వాళ్ళ ఊళ్ళో ఎంతమంది బీసీలో ఒక ఫోటో వాట్సాప్ తీసుకొడితే మొత్తం 10,000 గ్రామాలు. చెక్ చేసుకోవచ్చు కదా! ఇదే డివిజన్ల వారీగా తీసుకోవచ్చు కదా! ఎవరో ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ పెడితే అది మెటీరియలైజ్ అవుతుంది. ఈ ప్రధాన కుల సంఘాలు 5 ఉంటాయి. ఏది ముదిరాజు, యాదవ్, గౌడు, కులానికో పద్మశాలి, సంఘం ఉంది. పద్మశాలి, మున్నూరు కాపు. ఈ 5 కులాలోళ్ళు ప్రతి ఊర్లో ఒకటై సర్వే చేస్తే ఆ మిగతా కులాల జనాభా కూడా వస్తుంది. చేయొచ్చు అది. చేయాలనుకుంటే కృష్ణ లాంటోళ్ళు బాగా వెల్ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో కుల సంఘాలు వాళ్ళు అనుకుంటే అవుతుంది అది. పేర్లతో సహా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. కుటుంబాలతో సహా మరి ఈ ఇవ్వచ్చు. ప్రభుత్వాన్ని ఒక తప్పు అని ఎత్తి చూపాలనుకున్నప్పుడు ఏది సరైందో చూపించాలి కదా! 11 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద కేసీఆర్ చేసింది కాకుండా ఇప్పుడు చేసింది మనం చూపించగలమా అట్లా? అది ఆల్టర్నేట్ సర్వే జరగాలి. ఎవరన్నా ఎన్‌జీఓ కూడా సర్వే చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నట్టయితే. ఎందుకు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి కదా కూర్చొని. ఆ! మరి ఆధార్ కార్డ్ లిస్ట్ అయితే దొరుకుతుంది. ఎన్ని కుటుంబాలు అనేది ఆధార్ కార్డుల ద్వారా తెలియదా? ఈజీగా ఎంత జనాభా అనేది తెలియదా? ఇప్పుడు స్కూల్లో నిన్న లెక్కలు చెప్పిండ్రు ఎవరో. స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పిల్లలై ఎన్ని అవుతున్నాయి? ఎంతమంది ఉన్నారు? ఆ లెక్క కూడా కాలేజీలలో, స్కూళ్ళల్లో, డిగ్రీ కాలేజీలలో విద్యార్థుల సంఖ్య కూడా వస్తుంది కదా! 90% బీసీ పిల్లలే ఉంటారు. తప్పు చేస్తే కాదది. 100% 52% కంటే పైనే అంటే నాన్ ముస్లిం బీసీలు ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ అంటే 90% మంది బీసీలే తెలంగాణలో నిన్న అన్నారు కదా ఆయన. అంటే నేనేమంటున్నా అంటే 90 అంటే ఎగ్జాగరేషన్ అది. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉంటుంది. ఎంత లేదన్నా 27% ఉందని నిన్న చెప్పారు. పాత సర్వేలో కూడా 18, 10 వచ్చినట్టుంది. అవును. 27, 28 వాళ్ళు తగ్గేయడానికి లేదు. వాళ్ళు తగ్గించే సాహసం కూడా రేవంత్ రెడ్డి చేయడు. ఎందుకు అంటే వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉన్నాయి. ఉద్యమం ఉన్నది వాళ్ళకు. తర్వాత గట్టిగా మాట్లాడే నాయకులు ఉన్నారు వాళ్ళ తరఫున బయట కానీ, సభలో కానీ. తర్వాత రకరకాల సంస్థలు ఎస్సీ, ఎస్టీ సెపరేట్ ఫండింగ్ ఉంది కాబట్టి వాటికి ఒక లెక్క ఉంటుంది. ఇంకోటి కేసీఆర్ కూడా దళిత బంధు అప్పుడు ఆ లెక్కలు చేశాడు. ఇప్పుడు ఆయన కాదనడానికి లేదు. ఆన్ రికార్డు దొరికిపోతారు ఒకవేళ తప్పంటే. బీసీలదే లెక్క ఇంతకుముందు చేయలేదు కాబట్టి దాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది జరిగిందంతే. అంటే కేవలం ఇది ఈబీసీ రిజర్వేషన్ కోసమేనా? ఇంకేదైనా ఉందని మీ భావననా? ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడైతే ఈబీసీలది ప్రధానం. ఎందుకంటే 10% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు 7% ఉన్నోళ్ళకని అంటాం కదా! అదొకటి. రెండవది ఏంటంటే రేపు భవిష్యత్తులో బీసీలంతా ఒకటైతే ఒకసారి అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చిందంటే ఇక మళ్ళీ మనకు రాదు అనేది ఒక భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి బీసీల దగ్గరికి వచ్చేవరకు అందరూ ఒకటే. కేసీఆర్ ఎట్లయితే లంకలో పుట్టిన ఆయన రాక్షసులు అన్నాడు కదా! ఈ వీళ్ళు కూడా గదే కథ. అది ఎవరన్నా కానీ పేర్లు పక్కకు పెట్టేసేయి. నాన్ బీసీ వాళ్ళందరూ ఒకటైపోతారు. కనీసం ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ అన్నా బీసీలతో ఉన్నట్టయితే రాజ్యాధికారం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీలోనే ఉండరా బీసీలతో? బాగా స్ప్లిట్ అయి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా డిపెండెడ్. చాలాసార్లు బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఒక అభద్రతా భావం వల్ల ఇప్పుడు టికెట్ ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అప్పర్ కాస్ట్ ఆయనే పట్టుకోవాలి ఆయన. ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా, సర్పంచ్ పోటీ చేయాలన్నా వాళ్ళ పార్టీలే లీడింగ్ పార్టీలు కదా. అవును. అధికారం ఇన్నాళ్ళు వాళ్ళ చేతిలో అధికారం ఉన్న దగ్గర ఆస్తులుంటాయి. అధికారం వాళ్ళ దగ్గర ఉండేళ్ళు కాబట్టి ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని రోజులు మీరే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడం ఎట్లా? ఎక్కడ మరి? అంటే అధికారంలోకి ఒక్కసారే రాకపోవచ్చు. కానీ ఒక శక్తిగా ఎదగాలి. ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఇవాళ ఎక్స్పెక్ట్ చేసిన నేను ఊరూరా ఏది ఏ బీసీ లేదు. మీరు మరి ఫస్ట్ టైం మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు ఏది తప్ప. జరగలేదు. అదే ఈ ఇప్పటికన్నా సోయి తెచ్చుకోవాలనేది ఇంకా చాలా మీటింగ్స్ జరగాలి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఇట్లే అయింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ అంటే ఎవరు ముందుకు రాలేదు. ప్రారంభంలో ఎవరు రాలేదు. నేను అడ్వకేట్ల దగ్గర పోయి మాట్లాడినా వాళ్ళు రాలేదు. 610 జియో మీద మీటింగ్ పెట్టినప్పుడు ఏదో ఒక 20-30 మంది మాత్రమే వచ్చిండ్లా. విఠల్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అని పెడితే గోపాలరెడ్డి విఠల్ వాళ్ళు కొద్దిమంది వచ్చిండ్రు. అప్పుడు అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండ్రి. ఇక అప్పుడున్న నాయకులందరూ కూడా. కానీ భావజాల వ్యాప్తి ఎప్పుడైతే జరగడం మొదలైందో మేము 97 నుంచి జయశంకర్ గారు, నేను, అప్పుడున్న కొంతమంది నాయకులు మేమందరం కూడా ఆర్టికల్స్ రాయడము, తర్వాత కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, పాశం యాదగిరి, గద్దరు, సాహిత్య రంగంలో గద్దర్ పాటలు, గోరటెంకన్న పాటలు, బెల్లి లలిత ఆమె వాయిస్, గొంతు, వీటన్నిటి వల్ల కొంత భావజాల వ్యాప్తి జరిగి ఊరూర మీటింగులు, జనసభ, మహాసభ, ఐక్యవేదిక
ఇట్లాంటి చాలా సంఘాలు విస్తృతంగా జరిగింది పని ఇది. ఈ భావజాల వ్యాప్తి జరిగిన తర్వాతనే కేసీఆర్ వచ్చినాక ఊపందుకున్నది. అట్లా ఆర్టికులేషన్ చేసే నాయకులు కావాలి కేసీఆర్ లాగా. అట్లా జనంలోకి బీసీలో జరిగిన అన్యాయాల గురించి వివిధ వ్యాసాల ద్వారా, పాటల ద్వారా, కళారూపాల ద్వారా, ధూమ్ధామ్ల ద్వారా ప్రజల్లోకి పోగలగాలి. అది జరిగినప్పుడు మీరు అన్నట్టు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే తెల్లారే వందలాది గ్రామాలు, వేలాది గ్రామాలలో ప్రజలు మరి రోడ్ల మీరు మీద కృష్ణమాదిగను లీడింగ్ చేసుకొని ఉండొచ్చు కదా మరి. డెఫినెట్గా బిగ్ లీడర్ ఆయన ఆయన ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉంది బీసీల విషయంలో. అంటే ఇప్పుడు ఆయనది ఒక సమస్య ఉంది కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు నిన్ననే రిపోర్ట్ ఇచ్చారు షమీమ్ అఖ్తర్ గారు జస్టిస్. మరి ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళను 3 విభాగాలుగా పెడుతున్నారు. గతంలో 4 ఉన్నాయి. నాలుగు ABCD చేశారు. ఉండే. ఏబిసిడి ఉండే. ఇప్పుడు ఏంటంటే ఈ మనం గతంలో చర్చించుకున్నాం. వాళ్ళకు ఏ రకమైన పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం అనుకున్నాం. కానీ మళ్ళీ వాళ్ళకు 1% రిజర్వేషన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏ ఏ కేటగిరీలో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు బి కేటగిరీ అయినా సి కేటగిరీ అయినా అది శాశ్వత పరిష్కారం అని నేను అనుకోవట్లేదు. బట్ వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇప్పుడు జనాభా అందరి లెక్క చెప్తాను కానీ ఇలా మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది వచ్చి లెక్క వచ్చింది, అది కూడా వచ్చింది. నిన్న చెప్పిందా మొత్తం ఎంత మొత్తం చెప్పారు? డాటా వచ్చింది. ఎంత చెప్పారు? అంటే మాలలో మాల, అదే దాసరి, ఎంత నేత చెప్పారు? కాని వాళ్ళు మాదిగలు మాల, దాసరి, నేత కాని మొత్తం కలిపి దగ్గర 15 లక్షలు ఉన్నారు. ఆ, మిగతా ఉపకులాలు వాళ్ళు ఒక 3 లక్షల దాకా ఉన్నారు. మాదిగలు మాదిగలు సింగిల్ మాదిగలే వాళ్ళు 30 లక్షల వరకు ఉన్నారు. ఉమ్. ఆ, మిగతా కులాలు కలుపుకొని వాళ్ళకు 2-3 లక్షలు. మరి వాళ్ళు ఒప్పుకుంటారు ఇది తప్పుల తడక అంటారు. ఎందుకంటే నేనైతే ఇది కరెక్ట్ సర్వే అనుకోవట్లేదు. అది 2011 జనాభా లెక్కల ప్రకారం తీసింది అది. మరి ఇప్పుడు నిన్నటి సర్వేలో కూడా తెలియాలి కదా. మరి అదేందో తెలియదు అది. ఎందుకంటే నిన్నటి సర్వే దానికి టాలీ కాదు. మరి దేని ప్రాతిపదికగా తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎంత ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు మాదిగల జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, మాలల జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, ఉపకులాల జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లా 1% అని కాకుండా జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఎక్కువనే వస్తుంది 1% కంటే జనాభా ప్రాతిపదికన ఉపకులాలకు. మేమెంతో మాకంతా అనేది కదా ప్రజాస్వామిక నినాదం. వాళ్ళు ఇచ్చిండ్రు 2011 జనాభా లెక్కల ప్రకారము ఎవరెవరు ఏ కులం వాళ్ళు ఎంతమందో గ్రూప్ 1, 2, 3 అంటే ఈ కమిషన్ షమీమ్ అఖ్తర్ కమిషన్ వారు తీసుకున్న దాని ఒక డాటా బయటకు వచ్చింది. అది అందులో ఏ కులం వారు ఎంతమందో వాళ్ళు ఇచ్చారు. మరి అటువంటిప్పుడు నీకు ఉపకులాలకు 1% ఎట్లా ఇస్తారు? అదే వాళ్ళు 1%. ఎక్కువ లేరా? వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉందా లేదా? జనాభా లెక్క ప్రకారం వీళ్ళు ఎస్సీలలో వీళ్ళ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఇచ్చారు. 1% ఇచ్చి 3.288% వాళ్ళు చిన్న కులాలు ఎస్సీల ఎస్సీ పాపులేషన్లో ఎస్సీ 3% ఉన్న 1% ఎట్లా ఇస్తారు? దాని మీద మరి డిస్కషన్ వస్తుంది కావచ్చు దాని మీద కూడా. అదే నేను అనేది ఏంటంటే మేమెంతో మాకంతా అన్నప్పుడు అవును ఆ కులాల వారిగానే ఇవ్వాలి వాళ్ళకి. అవును లెక్క ఉంది, నేను మీకు పంపిస్తాను. నా దగ్గర లెక్క వచ్చింది, ఒక టేబుల్ వచ్చింది. అంటే ఇక్కడ బీసీల విషయంలో మీరు అన్నట్లు ఏం చేయాలి బీసీలు? ఇప్పుడు ఫస్ట్ సోయి తెచ్చుకోవాలి. మనకు అన్యాయం జరుగుతుంది, అన్ని ప్రభుత్వాలలో అన్యాయం జరుగుతూ ఉంది. కొద్దో గొప్ప కేసీఆర్ గారు ఏం చేశారంటే అప్పుడు వచ్చిన సమీకృత కుటుంబ సర్వే ఏదైతే చేశారో సమగ్ర కుటుంబ సర్వే దాని ప్రకారంగా ఏం చేశాడు, గొల్లల కుర్మల ఎన్ని కుటుంబాలున్నాయి, అట్లాగే మన మిగతా ముదిరాజుల ఎన్ని కుటుంబాలున్నాయి, తెనుగు బెస్తా అంటాం, ఇవన్నీ కలిపి వీటన్నిటి ఆధారంగా వాళ్ళకు కొంత బడ్జెట్ పెట్టి గొర్రెలు కానీ కొన్ని బర్రెలు కానీ తర్వాత కొంత చేపల పెంపకం ఇట్లాంటివి కొంత ప్రోత్సహించిండు. కాపుల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే వ్యవసాయం ప్రధాన వృత్తి కాబట్టి కొంత సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసిండు. ఆత్మహత్యలు చేసుకోకుండా కొంత వాళ్ళకు రైతు బంధు పెట్టుబడి సాయం చేసిండు. కొంతవరకు వాళ్ళని ఆదుకున్నాడు. కానీ ఆయన పాలనలో కూడా ఒక లోపం ఏం జరిగిందంటే ఈ స్వయం ఉపాధి పథకాల కోసం ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో చాలా వరకు ఏంటంటే వాళ్ళకు బడ్జెట్ ఇవ్వలేదు. మనం చెప్పడం చాలా చెప్పాం, అంటే మేనిఫెస్టోలో కూడా ప్రతి సంవత్సరం 5,000 కోట్లు పెడతామని చెప్పాం. అంటే 10 ఏళ్లలో వాళ్ళు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. బట్ అంత జరగలేదు. కార్పొరేషన్లకు కూడా ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు పెట్టలే, డైవర్ట్ అయినాయి. ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు అన్నారు, అది కనీసం 300 కోట్లు కూడా ఖర్చు అయినట్టు కనబడదు. తర్వాత వేల అప్లికేషన్లు పెండింగ్, లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. స్వయం ఉపాధి పథకాల కోసం ఎవరైతే నిరుద్యోగులు అప్లై చేసుకున్నారో, తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా అసలు అప్లై చేసిన దానిలో 10% కూడా వచ్చిన రాలేదు. ఇవన్నీ లోపాలు కేసీఆర్ గారి పాలనలో ఉన్నాయి. బట్ అట్లీస్ట్ ఆయన ఉపాధి వృత్తులకు సంబంధించి కొంత పట్టించుకున్నాడు.
స్వయం ఉపాధి గురించి చేయకపోయినా కూడా ఈ గొర్రెలు కానీ వీటి వల్ల కొంత ఆదాయం పెరిగింది గొల్ల కుర్మ కుటుంబాలకు ఇచ్చిన వాళ్ళకైనా. రెండవది చేపల పెంపకం ద్వారా, చేపల అమ్మకం ద్వారా వాళ్ళకు కొంత ఆదాయం పెరిగింది. వ్యవసాయంలో ఒక రెవల్యూషన్ చేంజెస్ వచ్చినాయి. అంటే మనము 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని 2.5-3 కోట్ల టన్నులకు తీసుకెళ్ళారు. విత్తనం వేసుకునే భూమి కూడా, పంట భూమి కూడా బాగా పెరిగింది. ఒక స్టేజ్లో 1,35-1,40 ఎకరాల దాకా పోయింది. అంతకుముందు అంత లేకుండే. సో ఇవన్నీ కూడా ఆయన కాలంలో కొంత బీసీల విషయంలో ప్లస్ మైనస్ 2 చెప్పాను నేను.